ఈపరా ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం అండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు మనం చెప్పబోయేది ఏంటంటే, మనం ఉదయాన్నే నిద్రలేస్తాం కదండి, స్నానం చేసి ఉదయాన్నే సూర్య భగవానుడికి దండం పెట్టుకుంటే చాలా మంచిదండి. సూర్య భగవానుడు మనకి ఆయురారోగ్యాలు ఇస్తారండి, అష్టైశ్వర్యాలు ఇస్తారు. హెల్త్ పరంగా బాగలేకపోతే మనకి ఈ మంత్రం చదువుకుని సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి. ఆదిత్యాయత సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభిజ రాహవే కేతవే నమః అంటూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ మనము సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటే మనకు ఆయురారోగ్యాలు ఇస్తారండి. ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేచి ఇంట్లో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసుకొని సూర్య భగవానుడికి ఎదుట నిలిచి చేతులు సాష్టాంగ నమస్కారం 5 సార్లు చేసి తర్వాత ఈ మంత్రం చదువుకోవాలండి. సూర్య భగవానికి మనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకోవాలండి. ఇది గుమ్మం ముందు మనము దిష్టిగా పెట్టుకుంటాం కదండి. సూర్య భగవానుడు మన ఇంటి ముందు ఉన్నట్లేనండి. ఇలాగా ఆయన అనుగ్రహం ఉన్నట్టు మనం పెట్టుకుంటే గడప దగ్గర ఇటు మొదటి సైడ్లో పెట్టుకుంటారండి. ఈ సూర్య భగవానుడి ఆర్చండి. మనకి కష్టం వచ్చినా ఆపద వచ్చినా ఈయన చల్లగా చూస్తాడు అని మనకి మన బతుకుల్లో కూడా వెలుగులు ప్రసాదిస్తాడని పూర్తి నమ్మకంతో సూర్య భగవానునికి నమస్కారం చేసుకుంటూ ఈ ప్రతిమని పెట్టుకుంటామండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.